సందీప్ రెడ్డి వంగ. ఈయన ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న క్లాస్ డైరెక్టర్. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే టాలీవుడ్ను షేక్ చేసిన ఈ దర్శకుడు తర్వాత బాలీవుడ్లో కబీర్ సింగ్, యానిమల్తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక అదే టైంలో తన మొదటి చిత్రంతోనే విమర్శల పాలయ్యారు సందీప్. కానీ ఆ విమర్శలను సందీప్ ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదనే చెప్పాలి. ఆయన సినిమాలు ఎక్కువగా హీరో సెంట్రిక్గా ఉంటాయని విమర్శలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యానిమల్ విడుదల తర్వాత మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ సినిమాల్లో పాటలు లేదా హీరో లేకుండా సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన సంచలన సమాధానమే చెప్పారు. హీరో లేకుండా సినిమా తీయాలన్నదే తన లాంగ్ టైం ప్లాన్ అని తెలిపారు. కానీ అలాంటి సినిమా తీసినా కూడా ఎప్పటిలాగే మళ్లీ విమర్శలు వస్తాయన్నారు. ఇక అదే టైంలో ఓ 4-5 ఏళ్లలో నేను హీరో లేకుండా సినిమా తీయబోతున్నా అంటూ కుండ బద్దలు కొట్టేశారు. అప్పటికి కూడా ఆ విమర్శలు చేసే వాళ్లే సందీప్ అప్పుడే చెప్పాడు, ఇప్పుడు చేసి చూపించాడు అంటారు అని ఆయన అన్నారు. అయితే సందీప్ కామెంట్స్తో హీరో లేకుండా ఆయన ఎలాంటి కాన్సెప్ట్ను ప్లాన్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే సందీప్ రెడ్డి వంగ హీరో లేకుండా సినిమా తీయగలిగితే ఆ సినిమాలో ఆయననే హీరోగా చూస్తారు ప్రేక్షకులు. ఎందుకంటే సాధారణంగా సందీప్ గత సినిమాల్లో కూడా హీరో స్థానంలో సందీప్ను ఊహించుకుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే వంగ తన డైరెక్షన్తోనే కాదు, తన యాటిట్యూడ్తో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాంటి డైరెక్టర్ హీరో లేకుండా సినిమా తీస్తే మాత్రం వంగ బ్రాండ్ వాల్యూతోనే ఆ సినిమాకు మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా. ఇక సినిమాలకు రన్ టైం ఫార్ములా అవసరం లేదని నిరూపించిన సందీప్ చాలా వరకు మేకింగ్లో కమర్షియల్ బౌండరీలను బ్రేక్ చేశారు. ఇక అలాంటోడు హీరో లేకుండా సినిమా చేస్తే మరికొన్ని కమర్షియల్ బౌండరీలు బ్లాస్ట్ అవ్వడం పక్కా. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రాబోతోంది. స్పిరిట్ తరువాత యానిమల్ 2, అల్లు అర్జున్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటి తర్వాత ఈ రౌడీ డైరెక్టర్ హీరో లేకుండా సినిమా చేస్తారేమో చూడాలి.